హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల ఇంట్రా డిస్టిక్ హెలికాప్టర్ సర్వీస్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఈ వీడియో కనుక మీరు మరోసారి చూసినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, కాంపిటేటివ్ సంబంధించి టాపిక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇటీవల ఇంట్రా డిస్టిక్ హెలికాప్టర్ సర్వీస్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ పంజాబ్, బి ఉత్తరాఖండ్, సి ఉత్తరప్రదేశ్, డి మహారాష్ట్ర. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక జిల్లా నుండి మరో జిల్లాకి వెళ్ళుటకు ఈ యొక్క ఇంట్రా డిస్టిక్ హెలికాప్టర్ సర్వీస్ను ప్రారంభించారు. సెకండ్ క్వశ్చన్. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సిఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఏ నైనా సింగ్, బి అనీష్ దయాల్ సింగ్, సి మీనా కుమారి, డి కాంతా కుమారి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నైనా సింగ్. నైనా సింగ్ గారిని తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్గా తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. థర్డ్ క్వశ్చన్. ఇస్రో రాబోయే 5 ఏళ్లలో ఎన్ని నిఘా ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఇస్రో రాబోయే 5 ఏళ్లలో ఎన్ని నిఘా ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఏ 75, బి 100, సి 50, డి 200. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 50 ఉపగ్రహాలను రాబోయే 5 ఏళ్లలో ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఫోర్త్ క్వశ్చన్. ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా ఎవరు నియమితులయ్యారు? జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా ఎవరు నియమితులయ్యారు? ఏ శాంతి శర్మ, బి విజయభారతి, సి వెంకటరమణ, డి నిర్మలా సింగ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విజయభారతి. విజయభారతి గారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు. వీరు తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ప్రజెంట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా నియమితులై ఉన్నారు. ఫిఫ్త్ క్వశ్చన్. భారతదేశ భూభాగంలో విస్తరించిన అడవుల శాతం ఎంత? ఇండియన్ జాగ్రఫీ పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత భూభాగంలో విస్తరించిన అడవుల శాతం ఎంత? ఏ 24.68%, బి 24.62%, సి 33%, డి 42.19%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 24.62%గా ఉంది. సిక్స్త్ క్వశ్చన్. వరల్డ్ టాప్ ఫుడ్ సిటీలో హైదరాబాద్ ఎన్నో ర్యాంకులో ఉంది? వరల్డ్ టాప్ ఫుడ్ సిటీలో హైదరాబాద్ ఎన్నో ర్యాంకులో ఉంది? ఏ 35వ ర్యాంకు, బి 39వ ర్యాంకు, సి 56వ ర్యాంకు, డి 65వ ర్యాంకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 39వ ర్యాంకు హైదరాబాద్ ఉంది. 35వ ర్యాంకు ముంబై, 56వ ర్యాంకు ఢిల్లీ, 65వ ర్యాంకు చెన్నైగా ఉన్నాయి. సెవెంత్ క్వశ్చన్. ఫోర్బ్స్ జాబితాలో పివి సింధ్ ఎన్నో స్థానంలో ఉన్నారు? ఫోర్బ్స్ జాబితాలో పివి సింధ్ ఎన్నో స్థానంలో ఉన్నారు? ఏ 50వ స్థానం, బి 11వ స్థానం, సి 10వ స్థానం, డి 16వ స్థానం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 16వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలో పివి సింధు 16వ స్థానంలో ఉన్నారు. ఇటీవల కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎవరు నియమితులయ్యారు? ఇటీవల కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎవరు నియమితులయ్యారు? ఏ అన్సుమన్ పట్నాయక్, బి అరవింద్ సిసోడియా, సి రాహుల్ రథగోత్ర, డి వినోద్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అన్సుమన్ పట్నాయక్. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత? తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత? ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ 2.19 లక్షలు, బి 3.12 లక్షలు, సి 5.19 లక్షలు,
డి 4.44 లక్షలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 3.12 లక్షలు. ఏపీ యొక్క తలసరి ఆదాయం 2,19,518. తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 3,12,398. భారతదేశపు మొదటి ఏఐ సిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు? భారతదేశపు మొదటి ఏఐ సిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు? ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ హైదరాబాద్, బి ముంబై, సి చెన్నై, డి లక్నో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లక్నో. లక్నోని ఏఐ సిటీగా నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.